హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇంట్రో ఇస్తే నవ్వు వస్తుంది రంజిత్కి. ఏంటి మధ్యలో స్టార్ట్ చేసినాం మళ్ళీ అనుకుంటున్నారా? ఎప్పుడు మధ్యలోనే స్టార్ట్ చేస్తాం, స్టార్టింగ్ నుంచి ఎప్పుడు చెయ్యము. ఎప్పుడు మధ్యలోనే స్టార్ట్ చేస్తాము వీడియో, ఎందుకంటే ఫస్ట్ హడావుడిగా వచ్చేస్తాము ఏది చేసినా కూడా. కాబట్టి మధ్యలో నుంచే స్టార్ట్ చేస్తా ఎప్పుడైనా. ఈసారి కూడా అట్లనే అయిపోయింది, మధ్యలోనే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మేము హైదరాబాద్ వెళ్తున్నాము 2 years తర్వాత. ఇప్పుడైతే వెళ్తున్నాను నేను హైదరాబాద్కి. అయ్యో లైట్స్ పైన ఏంది, ఇలా లైట్స్ వస్తలేవు. నేను లైట్స్ వచ్చి నేను వ్లాగ్ స్టార్ట్ చేసిన. నైట్ జర్నీస్ చేయక 2 years అవుతుంది. హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఒక షార్ట్ ట్రిప్ వెళ్తున్నాము. ట్రిప్ కాదు కానీ హైదరాబాద్కి వెళ్తున్నాము. ఇంతకుముందు హైదరాబాద్కి రెగ్యులర్గా వెళ్ళేసి వచ్చేవాళ్ళము. ఇప్పుడు టైం చూసుకొని దీనికి కూడా స్పెసిఫిక్ టైం తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పటి నుంచి అంతే ఉంటుంది. ఇంకా అయ్యో లైట్ పోయింది, మళ్ళీ లైట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాను. టోల్ గేట్ వస్తుంది, టోల్ గేట్ చూద్దాం. టోల్ గేట్ అన్నా నేను ఎప్పుడు మిస్టేక్స్ ఎక్కడ దొరుకుతాయా అని ఎదురు చూసుకుంటూ కూర్చుంటాడు. టోల్ గేట్ దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ అసలు లైటింగ్ లేదు, మంచిగా వీడియో తీద్దాం అనుకుంటే. ఇంతకుముందు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా, ఇంతకుముందు ఎట్లా ఉన్నాయో రోడ్స్ మొత్తం, ఆ వర్క్ రోడ్ వర్క్ అంతే ఉంది, ఏం డెవలప్ అవ్వలేదు. ఇంకా రోడ్ వర్క్ అవుతూనే ఉంది. నేను అప్పుడు వెళ్ళేటప్పుడు స్టార్ట్ అయింది, ఇంకా వర్క్ అవుతూనే ఉంది, ఇంకా అయిపోలేదు రోడ్ వర్క్. 2 years అయినా కూడా అవ్వలేదు. నేను వచ్చిన దగ్గర నుంచి, యూకే వచ్చిన దగ్గర నుంచి నేనైతే వెళ్ళలేదు హైదరాబాద్కి. ఫస్ట్ టైం వెళ్తున్నా ఇప్పుడు 2 years తర్వాత. ట్రాఫిక్ అక్కడ, ఆ పొల్యూషన్ అదంతా ఇంకా పెరిగిపోయి ఉంటుంది, పెరిగింది అనే విన్నా నేను. చూద్దాం ఎట్లా ఉంటుందో. చాలా డేస్ అయిపోయింది వచ్చిన దగ్గర నుంచి, బిజీ ఉండి ఈ ఎండలకి చాలా టైర్డ్ అయిపోయినా. ఇప్పుడు కూడా వెళ్ళేది 1 day, జస్ట్ 1 day ట్రిప్. ఆ 1 dayలో ఏమేం చేస్తాము అనేది చూపిస్తాను. నీకు కనిపిస్తుందా ముందు రోడ్డు? ఏదేస్తే బంజేనా? రంజిత్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇటు హాయ్ చెప్పోక్స్, నైస్గా చెప్తున్నాడు హాయ్ అని. యూకేలో ఉన్నప్పుడు ఇట్లా బైక్ డ్రైవ్, కార్ డ్రైవ్, ఇట్లా లాంగ్ డ్రైవ్స్ చాలా మిస్ అయిపోయినాము. ఇన్ని డేస్ వెళ్ళడానికి అసలు టైం కుదరట్లేదు. ఓన్లీ సండేనే హాలిడే కాబట్టి టైం చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఏం వర్క్స్ ఉన్నా సండేనే చేసుకోవాలి కాబట్టి ఇంకా సండేనే వెళ్తున్నాము. మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత కలుద్దాము. మధ్యలో ఏమైనా బ్రేక్ తీసుకుంటే తాము. ఇది లాంగ్ డ్రైవ్ కదా, 2 years తర్వాత రంజిత్ కూడా డ్రైవ్ చేయడం ఇదే ఫస్ట్ టైం కదా ఇంత లాంగ్ డ్రైవ్ చేయడము 2 years తర్వాత. అందుకని చెప్పి బ్రేక్ మస్ట్. కంటిన్యూస్గా డ్రైవ్ చేయడం కూడా మంచిది కాదు. స్టైల్ పడుతున్నాడు, చాలా డేస్ మంచిగా డ్రైవ్ చేస్తున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు కనిపిస్తున్నాడు, ఒక్క నిమిషం. ఎంజాయ్ చేస్తున్నాడు డ్రైవింగ్ని. ఎక్కడ తాగినా అన్నావు కదా నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు, ఎక్కడ బాగుందన్నావు? రస్ ఫిల్టర్ కాఫీయా? ఇప్పుడు కూడా అక్కడైనా బ్రేక్? హైదరాబాద్ బిర్యానీ కూడా తినాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఎన్నో తినాలి అని అనుకుంటాం కానీ అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ, ఇంతకుముందు వచ్చిన వాళ్ళు కూడా అంతే చెప్పేది, వచ్చిన తర్వాత అంత మనకి తినాలని ఏం అనిపించదు అంత అని. అక్కడ ఉన్నప్పుడు బాగా ఇది తినాలి అది తినాలి అని అనిపించేది. మాకు కూడా అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్దగా ఏది చూసినా అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. అది తినాలి అన్నంత ఇంట్రెస్ట్ రావట్లేదు అక్కడ ఉన్నంత. లండన్లో ఉన్నప్పుడు మంచిగా అన్నీ ఫాస్ట్ ఫుడ్ తినాలి, బిర్యానీ తినాలి, పానీపూరి తినాలి అట్లా అనిపిస్తుండే. ఇక్కడ అవి చూస్తున్నా కూడా అసలు తినాలనే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. నేను వచ్చిన తర్వాత బిర్యానీ కూడా తినలేదు, ఇంతవరకు తినలేదు. 1 month అయిపోయింది వచ్చి. ఇప్పుడు తింటా. నేను హైదరాబాద్కి వెళ్తున్నాం కదా, హైదరాబాదీ బిర్యానీ తిందామా? ఒక పానీపూరి
తిన్నా, స్వీట్ పానీపూరి తిన్నా. నేను ఇంతకుముందు మస్తు తింటుండే స్వీట్ పానీపూరి, అదొక్కటి తిన్నా అంతే. వచ్చిన తర్వాత స్వీట్ పానీపూరి మంచూరియా తిన్నా. ఒకేసారి అవి తిన్నా కూడా ఈ హీట్కి పడట్లేదు, అందుకని చెప్పేసి అప్పుడొకటి మెల్లమెల్లిగా ట్రై చేస్తున్నాం. ఇక్కడ ఎండలు ఫుల్ ఉన్నాయి కదా, వచ్చిన తర్వాత ఒకేసారి తింటే మనకి స్టమక్ డ్యామేజ్ అవుతుంది కదా, అట్లనే రంజిత్కి అయిందనమాట. వచ్చిన తర్వాత మంచిగా తిన్నాడు, మొత్తం స్టమక్ అప్సెట్ అయిపోయింది 2 days వరకు. మంచిగా ఏ ఫుడ్ అంటే ఆ ఫుడ్ తినేసిండు రాగానే దెబ్బ మొత్తం స్టమక్ అప్సెట్ అయిపోయి 2 days లేవకుండా అయిపోయింది. అందుకని చెప్పేసి నేను రాగానే ఎక్కువ ఫుడ్ అస్సలు తీసుకోలేదు, కొంచెం లిమిటెడ్గానే తిన్నా. టీ తాగడానికి వచ్చేసినాము. అది కాదు కదా నువ్వు చెప్పింది, అది పోయిందేమో ఆల్రెడీ. హైదరాబాద్ దగ్గరలోకి వచ్చేసినాం కదా, ఇంకెక్కడుంది. నా ఫేస్ అయితే మొత్తం అక్కడ ఉన్నప్పుడే ఖరాబ్ అయింది అనుకున్నా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఎండలకి మొత్తం ట్యాన్ అయిపోయి చాలా ఖరాబ్ అయిపోయింది నా ఫేస్. ట్యానే అన్నా మరి నేను. నీకు చెవులు వినిపిస్తలేవు, ఈ రంజిత్కి ఇక్కడికి వచ్చిన తర్వాత చెవులు వినిపిస్తలేవు. ఒకటంటే ఒకటి అంటున్నాడు, ఒకటి చెప్తే ఇంకోటి వినిపిస్తుంది. దాన్ని కొంచెం రిపేర్ చేయాలి, రిపేర్ చేస్తే సెట్ అవుతుంది. ఆ రిపేర్ చేయడానికి టైం పడుతుంది కొంచెం. మద్రాస్ ఫిల్టర్ కాఫీ దగ్గర ఆగుదామని చెప్పిండు. మద్రాస్ ఫిల్టర్ కాఫీ అడ్వర్టైజ్మెంట్ కనిపించింది కానీ రెస్టారెంట్ అయితే కనిపించలేదు. ఇంకా ఫైనల్గా చూసుకుంటూ హైదరాబాద్ లోపలికి అయితే వచ్చేసినాము. ఇంకా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఆగినాము. ఇంకా పిస్తా హౌస్ కనిపించింది, ఇక్కడ పిస్తా హౌస్ దగ్గర ఆగినాము. పిస్తా హౌస్లో మలాయ్ బన్ కదా బాగుంటుంది, మలాయ్ బన్ బాగుంటుంది. ఇప్పుడు అది తినేస్తాం, నాకు కూడా ఆకలిస్తుంది. నువ్వు టీ తీసుకుంటావా? కార్లోకి తెచ్చుకున్నాం టీ, ఇంకా మస్కా బన్. అక్కడ చాలా రష్ ఉంది, అందుకని కార్లోకి తెచ్చుకున్నాము టీ. 1/2 అనమాట టీ. ఎక్కువ తాగాను కాబట్టి రంజిత్ దాంట్లో కొంచెం ఇంకో కప్పు తీసుకొచ్చుకున్నాము. Thank you for watching this video till the end. Please do like, share and don't forget to subscribe to my channel. See you in the next video. Bye bye.